హాయ్ బ్రో. నాగబాబు గారి వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన నామినేషన్ అయితే వేశారనమాట. ఓకే. తర్వాత ఆయన ఎన్నుకోబడిన తర్వాత బాగా చేయగలుగుతారా ఆ నమ్మకంతోనే చేశారా, లేకపోతే ఊరికే పార్టీలో ఉన్నారు కదా అని చెప్పి పెద్దగా దిక్కుగా ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చారంటారా? పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది అది రాంగ్. పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది రాంగ్. మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మితే తప్ప అలాంటి మనకి ఆయన వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉన్నారు, చిరంజీవి గారు అని చెప్పి ఇంకా ఎక్సెట్రా చాలా మంది ఉన్నారు. కాకపోతే నాగబాబు గారు ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూశారు. దాని తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఓడినప్పుడు దగ్గర ఉన్నాడు, గెలిచినప్పుడు దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆయన చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. అలాగే నాగబాబు అని నేను అనే పదం మనం వెళ్ళగలుగుతామా తొందరలోనే? డెఫినెట్లీ వినగలుగుతాం అయ్యా. ఎందుకంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఆయన బ్యాక్గ్రౌండ్ తోటి నాగబాబు గారు వచ్చారు. ఆయన పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన వెనకుండి కష్టాల్లో నష్టాలు నడిపించాడు. కాకపోతే ఏంటంటే మనకి ఏమో కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన మనకి కంపల్సరీ చేస్తారనే ఉద్దేశం ఉంది కాబట్టి చేస్తారని అనుకుంటున్నాం. మరి అలాగే నాగబాబు గారికి చిరంజీవి గారి టైం నుంచి కూడా ఫ్యాన్స్ గ్యాదర్ చేసుకోవడం అంతా బాగా తెలుసు. సో అవును, జనసేన కోసం కూడా అందరిని ఒక దాటిలోకి తీసుకొచ్చాడు. అవును, తర్వాత కూడా అదే విధంగా ఆయన ఈ బాధ్యత నెరవేరుస్తూనే మళ్ళీ ఫ్యాన్స్ తో కూడా అంతే ఇదిగా ఉంటారంటారు ఖచ్చితంగా. డెఫినెట్లీ కానీ ఫ్యాన్స్ దూరం పెట్టడం అలా దూరం పెట్టడము అనేది అదేముండదు. కానీ ప్రజల్లో తిరిగేటోడే నాయకుడు అంటారు. ప్రజల్లో తిరుగుతాడు కాబట్టి మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాని తర్వాత ఈయనకి మంచి పదవి ఇచ్చి ఈయన కూడా ప్రజల్లో తిరిగి ఎన్నో కష్టాలు అన్ని చూసింటాడు. కాబట్టి అదే కాకుండా మన జబర్దస్త్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఆయన వెకేట్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి ఎన్నో కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నాడంటే ఆయనలో ఉన్న మంచి గుణం అక్కడే మనం కనిపెట్టచ్చు. మనకు తెలియపోయినచ్చు, మనము కొన్ని చూసాం కాబట్టి తెలిసింటాయి మనకి.